మనకి ఒక గాంధీనగర్లో సైట్ ఉండే, దానికి పొద్దుగాల పోయినాం అన్నట్టు 6ంటికే పోయినాం. మట్టి కావాల్సిండే. ఓనర్ ఫోన్ చేసి నైట్ మట్టి రాలేదని చెప్పిన, ఏం బాధపడకు పొద్దుగాల 5 బండ్లు వస్తాయని చెప్పిండు. వచ్చినాయి. ఈ ఇది ఇంత పెద్ద బండికి ఆ లిఫ్ట్ ఎట్లా ఆగుతుందని నాకు డౌట్. ఓకే, లెవెలింగ్ ఉన్నప్పుడు ఓకే, కానీ కొంచెం అన్లెవెల్ అయినప్పుడు ఆయన దాని మీద వెయిట్ పడి ఇరిగిపోతుందని నాకు డౌట్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద టిప్పర్లు కదా. ఇవి 3 బండ్లు ఎల్లో కలర్లో ఉన్నాయి, అంటే ఓల్డ్ మోడల్ బండ్లు. అదే అశోక్ లైలాండా ఏమో నాకు కానీ ఐడియా లేదు బేసిక్గా. ఎందుకంటే టిప్పర్లన ఎక్కువ అశోక్ లైలాండ్, టాటా, భారత్ బెంజ్ ఈ 3 విన్నాను. ఇంతకుముందు ఇంకేమైనా ఉన్నాయో మనకు కానీ ఐడియా లేదు. ఎందుకంటే నా కాడ వచ్చేవన్నీ ఇవే వస్తాయి టిప్పర్లు. ఎక్కువ శాతం మార్కెట్లో కానీ ఇవే ఉన్నాయి, అశోక్ లైలాండ్, టాటా, భారత్ బెంజ్ అన్నట్టు. ఈ 3 బండ్లు ఇవి ఉన్నాయి. ఇంకో 2 బండ్లు న్యూ ఉన్నాయి, అంటే వాళ్ళకి కిందకి దిగుతలేరు, కొండి కొడతలేరు అన్నట్టు. ఈ బండ్లకి కిందకి దిగుతలేరు, కొండి కొడతలేరు. ఆటోమేటిక్గా లాక్ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు వచ్చే న్యూ మోడల్కి అట్లా ఉన్నాయి అన్నట్టు. ఈ 2 బండ్లు వేరే ఓనర్ ఉన్నట్టున్నాయి, లేకపోతే అదే ఓనర్ అయింటే చెప్పలేము. కానీ వీటి మీద పేరు ఉంది, దాని మీద పేరు లేదు. ఇది ఎంపీవి అని, అంటే వాళ్ళు ఏం పెట్టుకున్నారో మాకు ఐడియా లేదు. కానీ వీటి మీద పేరు ఉంది, వాటి మీద పేరు లేదు. ఇవి కొత్తవి, అవి కొంచెం జర పాతవి. అప్పుడప్పుడు డౌట్ ఉంటుంది అన్నట్టు, ఈ బండ్లన్నీ కరెక్ట్ 600 ఫీట్లు ఉంటాయా ఉండవా. ఎందుకంటే 10 టైర్లన్నా ఒక తీరు ఉంటుంది. కొన్ని ఏమో పొడుగు ఉంటాయి బాడీలు, కొన్ని ఏమో పొట్టిగా ఉండి హైట్ ఉంటాయి. ఏమో అర్థం కాని టిప్పాలు ఇవ్వాలి నాకు.